ఆ దంపతులు అంటే అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ నోట ఈ నోట పెళ్లి ఆగిపోతున్నది, ఈ పెళ్లి జరగాలి సమయానికి అనేటువంటి ఆలోచనతో వాళ్ళను వీళ్ళను సలహాలు అడిగితే అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు మీరు కేసీఆర్ గారిని కలవండి, ఏ రకంగానైనా కూడా ఆయన సహాయం చేసి ఆదుకుంటాడు అనేటువంటి సలహా ఇస్తే ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా కేసీఆర్ గారిని కలిసి విషయం చెప్పడం జరిగింది అధ్యక్ష. స్పందించినటువంటి కేసీఆర్ గారు ఖచ్చితంగా ఈ పెళ్లి జరిపిస్తాం, ఆ అమౌంట్ ఏర్పాటు చేస్తానని చెప్పి స్వయంగా నేను ఆ పెళ్లికి వస్తాననేటువంటి మాట ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకొని వారితో పాటు ఆ పెళ్లికి నేను కూడా పోవడం జరిగింది అధ్యక్ష. తిరుగు ప్రయాణంలో వచ్చినటువంటి ఆలోచనే కళ్యాణ లక్ష్మి. ఇదొక భాగ్యతండలోని ఒక ఎస్టీ కుటుంబానికి మాత్రమే పరిమితమైనటువంటి సమస్య కాదు. తెలంగాణ సమాజంలో ఆడబిడ్డల పెళ్లి, దానికి అనుగుణంగా అనేక ఇతరత్ర అంశాలు కూడా ఇబ్బందులు కూడా ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఆడబిడ్డను భారంగా చూసేటువంటి స్థితి నుంచి ఆడబిడ్డను ఒక లక్ష్మిలాగా దీవించేటువంటి వాతావరణం రావాలి అని అంటే వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు సమకూర్చాలి. ప్రత్యేకించి వాళ్ళ పెళ్లికి ఇతోధికమైనటువంటి సహకారం అందించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే వారు ఆ రోజే కళ్యాణ లక్ష్మి విషయంలో ఒక చర్చ చేయడం, ఒక నిర్ణయానికి రావడం, ప్రభుత్వం వచ్చినటువంటి వెనువెంటనే ఆ కార్యక్రమాన్ని మొదలు 50,000తో ప్రారంభించి ఈరోజు 1,00,000 చిలుకు అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది అని అంటే బహుశా నాకు తెలిసి నాకున్నటువంటి అవగాహన మేరకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం ఉన్నటువంటి విషయం అయితే నా దృష్టిలో లేదు అధ్యక్ష. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, డయాలసిస్ రోగులకు ఆసరా పెన్షన్లు అధ్యక్ష. చాలా 200 రూపాయలతో గతంలో ఈ స్కీమ్ కొనసాగితే, ఇలాంటి స్కీమ్ కొనసాగితే దాని 1000 రూపాయలకు, తర్వాత ఈరోజు 2,000 రూపాయలకు ఈ ప్రభుత్వం 4,000 రూపాయలు ప్రకటించింది. ఇంకా అమలు మొదలు కాలేదు అధ్యక్ష. జిల్లాకు మెడికల్ కాలేజీలు, గురుకులాలు, కళాశాల విద్య, ఫారిన్ విద్య అందిస్తూ చదువుతున్నటువంటి వాళ్లకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు, బీసీ బంధు, దళిత బంధు, రైతులకు పెట్టుబడి సాయం, రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, అమ్మ ఒడి, కంటి వెలుగు, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ లాంటి చాలా అధ్యక్ష. తమరు కూడా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు, పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించులు, అనేక రకాలుగా సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తులలో తమరు కూడా ఉన్నారు అధ్యక్ష. బహుశా మీరు పార్లమెంటు కూడా రిప్రజెంట్ చేశారు కాబట్టి ఇటువంటి స్కీములు బహుశా దేశంలో కూడా ఎక్కడ అమలు చేస్తున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నట్టుగా నాకు తెలియదు అధ్యక్ష. తెలంగాణ అద్భుతమైనటువంటి ప్రగతికి నిదర్శనం అధ్యక్ష. ఈ మాట నేను అనడం లేదు సార్. డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇటీవల రిలీజ్ చేసినటువంటి డాటా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నది అధ్యక్ష. 2014-15లో ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు అధ్యక్ష. 2023-24 వచ్చేసరికి ఆ ఆదాయం 3,47,299 రూపాయలకు పెరిగింది అధ్యక్ష. అంటే వృద్ధి రేటు 179.8% అధ్యక్ష. జాతీయ తలసరి ఆదాయం 2014-15లో 86,647 రూపాయలు ఉండగా 2023-24లో 1,83,236 రూపాయలు చేరింది అధ్యక్ష. వాళ్ళ వృద్ధి రేటు 111.5 అయితే తెలంగాణ వృద్ధి రేటు మాత్రం 179.8 అని అంటే జాతీయ సగటు కంటే ఎంత ముందున్నాం, ఎంత తక్కువ సమయంలో ఈ అద్భుతాన్ని సాధించడం అనేటువంటి విషయాన్ని తమ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. జిఎస్డిపి విషయానికి వస్తే 2014-15లో 5,05,849 కోట్ల అధ్యక్ష. 23-24 వచ్చే వరకు జిఎస్డిపి వచ్చి 14,63,960 కోట్ల అధ్యక్ష. వృద్ధి రేటు 189.4 అధ్యక్ష.
ఐటీ ఎగుమతులు 15-16లో 75,070 కోట్లుంటే 22-23 వచ్చే నాటికి 2,41,000